శిఖండి లాంటి వ్యక్తి అని టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గణపతి రాజు అన్నారు. వైఎస్ జగన్ పై గతంలో బొత్స చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన ఎమ్మెల్యే వైసీపీ నాయకులు చేస్తున్న ఊసరవెల్లి ఆరోపణలను ప్రజలు నమ్మరని వెల్లడించారు. అందుకే వైసీపీ గురించి ప్రజలకు మరోసారి గుర్తు చేస్తున్నట్లు వివరించారు. తండ్రిని వీధుల పాలు చేసిన జగన్ అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు కానీ కొత్తగా ఏమి సృష్టించలేరు. అయితే వారు ఎందుకు వేశారనేది మరొకసారి ఆలోచిస్తే, కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని ఆలోచిస్తే మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ మొత్తం చూస్తే వారు ఎంతెంత మందిని, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎంతెంత మందిని స్వర్గలోకంలోకి పంపించారు, ప్రత్యక్షంగా పరోక్షంగా అయి ఉండొచ్చు. ఇటువంటి రాజకీయాలు వారు చేస్తూ ఉంటారు. ఫ్యాక్షనిస్ట్లో వారు ఫ్యాక్షనిస్ట్ కింగ్ అని పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి అనేది మరొకసారి మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఏడుపులో ఏం కనిపించింది అనేది మనం అందరం కొద్దిగా సేపు ఆలోచిస్తే మనం మళ్ళీ ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది. చాలా మందికి చరిత్ర తెలుసు. తెలుగువాడు అంటే అట్లాగా అభిమానం ఉండాలి. ఈరోజు మన తెలుగువాడు దేశ స్థాయిలో ఒక పొజిషన్లో వస్తున్నామంటే దాన్ని ఆదరించాలి, గౌరవించాలి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా మనం చూస్తాం. ఈ రోజు కూడా పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు తెలుసుకుంటున్నామని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి. మీరు నేను చెప్పిన మాటలు కాదు ఇది. ఆయన విజనరీ, ఆయన టెక్నాలజీ, ఆయన ఆలోచన విధానం అంతా కూడా ఈరోజు దేశానికి అవసరం కూడా మేము కూడా సలహాలు తీసుకుంటాం. నేను గుజరాత్ ముఖ్యమంత్రి ఉండగా ఆయన ఆలోచన తీసుకొని గుజరాత్ని అభివృద్ధి చేశారని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మీకేదో ప్రజలు పట్టం కడతానని కాదండి. ఈరోజు మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్లు లెక్క. ఈరోజు మీరు ఒక ఆంధ్రుడు, ఈ రాష్ట్రంలో మీరు కూడా సభ్యులు, దాన్ని మీరు విస్మరిస్తున్నారు. మీరు ఈరోజు ఏదో ఒక స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదివిస్తే అయిపోతుంది కాదు. మీరు కూడా ఖచ్చితంగా దానిని, నేను ఒక ఆంధ్రుడిగా, నేను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాను కనుక ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇది మాట్లాడితే